హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లోని నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పావ్ బాజీ అండి. చూసారు కదా, చాలా బాగుంటుంది. ఎలా చేశాను ఏంటని మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు కూడా వీకెండ్లో చేస్తూ ఉంటాను. మా పిల్లలు అలాగే మా వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈ రెసిపీ అయితే మీకు కూడా షేర్ చేస్తున్నాను. నేను చేసినట్టుగా మీరు కూడా చక్కగా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఎప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు పావ్ బాజీ తింటూ ఉంటారు కదా, ఆ టేస్ట్తోనే వస్తుంది. సేమ్ మనం ఇలా చేసాము అంటే ఎలా చేశాను ఏంటని అయితే వీడియోలోకి వెళ్ళి చూద్దాము. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. చూసారు కదా, కర్రీతో పాటు పావ్ బాజీ ఇలా చేసి ఉంటే సేమ్ మనం స్ట్రీట్ ఫుడ్ తింటాం కదా, మనం బయట తినే పావ్ బాజీ లాగే వస్తుంది. ఎలా చేశాను ఏంటంటే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఇలాగ బన్ అయితే తీసుకొని ఇలాగ మనం అవి ఆల్రెడీ కట్ చేసే ఉంటాయి, కాకపోతే మనం ఒకసారి తీసేస్తే హ్యాండ్తో తీస్తే షేప్ అయితే పాడవుతుంది కాబట్టి ఇలా చాక్ తీసుకొని ఒక 6 పీసెస్గా తీసేయండి. ఇవి అన్ని స్టోర్స్లోనే అవైలబుల్గా ఉంటాయి. మనకి ఇవి హ్యాండ్తో కూడా తీసేయచ్చు. అలా కాకుండా ఇలా చాకుతో తీసామనుకోండి, మనకు బయట కొని తెచ్చినట్టుగా పిల్లలకి షేప్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తీసుకొని తింటారు కాబట్టి అలా చెప్పాను. ఇలా తీసుకున్న తర్వాత కొంచెం క్యారెట్ ముక్కలు సన్నగా తరుక్కోండి. మరి కొంచెం పెద్దగా ఉన్న పర్లేదు, ఎలాగ మనం కుక్కర్లో ఉడికించేస్తాం కాబట్టి. అలాగే సన్నగా తరుక్కున్న టమాటో, అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, అలాగే నా దగ్గర గ్రీన్ ఆనియన్స్ ఉంటే అవి కూడా కొన్ని వేసుకున్నాను. అలాగే బంగాళాదుంపలు. మనం ఇవే ముందుగా ఉడికించుకోవసరం లేదు. చూసారు కదా, బ్రెడ్ అయితే ఇలా కట్ చేసి తీసుకున్నాను. అలాగే బంగాళాదుంపలు కూడా ఇవి పచ్చివేనండి, ఉడకబెట్టకుండానే నేను తొక్క తీసి ఇలాగ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఈ 3 ఉంటే ఎంతో టేస్టీగా ఉంటే మన పావ్ బాజీ అయితే రెడీ చేసేసుకోవచ్చు. అలాగే బ్రెడ్ కూడా మనం తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇవి కూడా రెడీ చేసేసుకుందాము. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసుకుందాము. అందులోనే కొంచెం అయితే బటర్ వేసుకోవాలి. ఇదైతే ఈ కర్రీకి మనకి మెయిన్ బటర్ ఎక్కువగా ఉండాలి. బటర్ ఎక్కువగా తీసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. అలాగే తినేటప్పుడు కూడా బటర్ ఫ్లేవర్ మనకు బాగా తెలిసి టేస్ట్ తెలుస్తుంది అనమాట. అలాగే ఆనియన్స్, టమాటా, అలాగే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న అన్నీ కూడా వేసుకొని ఇందులో వేసి బాగా దోరగా వేయించుకోవాలి. అలాగే ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేసుకొని కొంచెం చాట్ మసాలా ఉంటే అది కూడా వేసుకొని బాగా వేయించండి. ఈ మసాలాతోనే మనకి ఈ కర్రీతోనే పావ్ బాజీ అయితే టేస్ట్ వస్తుంది. మీరు ఒకసారి ఇదే పద్ధతిలో పావ్ బాజీ చేసి పెట్టండి, ఖచ్చితంగా పిల్లలు సెకండ్ టైం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే అడిగి తింటారు. ఇప్పుడైతే ఇలాగ మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బంగాళాదుంపలు, అలాగే క్యారెట్ని, అవి కూడా ఇందులో వేసేద్దాము. వేసేసి ఒకసారి చక్కగా కలిపేసుకుంటే మనకి ఒక 2-3 విజిల్స్ వచ్చేలోపు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. బంగాళాదుంపలు చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి కదండి. ఇవి ఇలాగ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్కర్లో పెట్టేసుకుందాము. మీకు ఇష్టమా అండి పావ్ బాజీ? మేము ఎప్పుడైనా సరే మాది వైజాగ్ కాబట్టి బీచ్కి వెళ్ళామంటే కంపల్సరీ పావ్ బాజీ అయితే తింటాము. చాలా ఫేమస్ అనమాట, బాగుంటుంది అక్కడ. ఇన్నాళ్ళైతే పావ్ బాజీ అంటే మనకి బొంబాయి ఫేమస్ అనేవారు, ఇప్పుడు ఎక్కడైనా సరే అవైలబుల్గానే ఉంటుంది. అవి మనకి 2 విజిల్స్ వచ్చేలోపు కొంచెం బటర్ తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా స్మాష్ చేసి పక్కన పెట్టుకుందాం. చూసారా, 3 విజిల్స్కి చక్కగా స్మాష్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మనం పప్పు గుత్తుంటుంది కదా దాంతో కానీ, లేకపోతే ఒక గరిటె ఉంటుంది కదా, లావుపాటి గరిటె ఉంటే దాంతో మెత్తగా చేసేద్దాము. మనకి పావు బాజీకి మెయిన్ ఇదేనండి. ఇది ఇలాగా మనకి గుజ్జుగా, ఈ కర్రీ అంత స్పైసీగా చక్కగా గుజ్జుగా వస్తేనే మనకి పావు బాజీ టేస్ట్ వస్తుంది. ఇలా స్మాష్ చేసిన తర్వాత చూసారు కదా, ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, గరం మసాలా వేసుకున్నాం, ధనియా పౌడర్ వేసుకున్నాం కదా, మంచి టేస్ట్ వస్తూ గుమగుమలాడుతూ ఉంది. అలాగే దీనిపైన చక్కగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఇందులో చాట్ మసాలా కూడా వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఇది వేడిగా ఉంటేనే బాగుంటుంది. మీ దగ్గర లెమన్ ఉంటే ఇప్పుడే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే తినేటప్పుడు మనం ఆనియన్స్తో వేసుకున్నా సరే బాగుంటుంది. ఇప్పుడైతే మనం తీసుకున్న బ్రెడ్ని ఏం చేయాలంటే సెంటర్కి, అంటే చివర కట్ అవ్వకుండా ఓన్లీ సెంటర్కి నేను కట్ చేశాను కదా, అలాగే సెంటర్కి అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మీరు కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి. చివర ఎడ్జు మనం వదిలేసాము అంటేనే మనకి బాగా వస్తుంది, లేదంటే మొత్తం కట్ చేసామనుకోండి మనకు అవ్వదు. అలాగే నేను చెప్పాను కదా ముందు, మనం దీంట్లోని కొత్తిమీర కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ప్యాటర్న్ అంతా కూడా దీనికైతే అప్లై చేసేద్దాం. మొత్తం 4 గంటలకి చేసిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన ఇవైతే లైట్గా రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ అయితే చూసుకోండి జాగ్రత్తగా, మనకి హైలో ఉంటే మాడిపోతాయి. సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా రోస్ట్ చేసుకోండి. ఇవి మనకి రోటీ బన్స్కి అయితే బటర్ ఎక్కువగా రాసుకోవాలి. బటర్ ఎక్కువ రాసుకుంటే మనకి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. అలాగే కరకరలాడుతాయి అనమాట, స్పైసీనెస్ అలాగే బాగుంటుంది. మన కర్రీలో తినేటప్పుడు ఇవి కరకరలాడితే బాగుంటాయి అనమాట. మనకి ఈ పావు బాజీ ఇవి స్పైసీగా కరకరలాడితేనే బాగుంటాయి కదా. చూసారు కదా, నేనైతే రోస్ట్ చేశాను. చూసారు కదా ఎంతో స్పాంజీగా కరకరలాడుతూ భలే వచ్చాయి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసి మనకి ప్యాన్ హీట్ ఉంటుంది కదా, ఆ హీట్ మీద ఇవైతే ఇలాగ మగ్గించాను అనమాట. మనకు అలాగైతేనే బాగుంటుంది. అదే స్టవ్ మీరు హైలో పెట్టేశారనుకో మొత్తం
మొత్తం ఒకేసారి మాడిపోతాయి. అంతేనండి, మన పావు బాజీ అయితే రెడీ అయిపోయింది. అంతే సింపుల్గా మన పద్ధతిలో ఇంట్లోనే చక్కగా చూసారు కదా, పావు బాజీ అయితే రెడీ. ఇంకెందుకు ఆలస్యం, రెడీ చేసి పిల్లలకు పెట్టేయండి. వాహ్ వాహ్ సూపర్ మామ్ అనిపించుకోండి. ఇలాంటి సింపుల్ రెసిపీ